అందరికీ నమస్తే అండి. బయట మార్కెట్లో ఏ ధర ఎలా ఉన్నా రాజకీయాల్లో మాత్రం ధరలు పెరిగిపోయాయి. ఓటు ధర పెరిగిపోయింది, సీటు ధర పెరిగిపోయింది. పాపం గతంలో ఓటర్లు ఒక 1000 ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళేమో. 2009 ఎన్నికల నాటికి 200, 500 ఉండేది. 2014 ఎన్నికలు వచ్చేసరికి 500, 1000, 1500 మధ్యలో ఉండేది. 2019 ఎన్నికలు వచ్చేసరికి 2000, యావరేజ్గా 2000, అక్కడక్కడ 3000 వరకు వచ్చింది. సో మొన్న తెలంగాణ ఎన్నికల్లో 2 నెలల కిందట జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మాత్రం ఓటు రేటు 5000, యావరేజ్ సగటున 3000 నడిచింది. కొన్ని చోట్ల 10,000, కొన్ని చోట్ల 5,000 నడిచింది. మరి తెలంగాణలోనే వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలు ఎక్కువగా ఉన్న తెలంగాణలోనే అలా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాస్త మేధావితనం ఎక్కువ, డబ్బులు ఉన్నోళ్ళు ఎక్కువ, వ్యాపారస్తులు ఎక్కువ, బిగ్ షాట్స్ ఎక్కువ, కార్పొరేట్ కల్చర్ ఎక్కువ. మరి ఇక్కడ ఇంకా ఓటు రేటు పెరిగిపోద్దిగా. సో అంచనాలు పెరిగిపోయినాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఓటు రేటు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సీటు రేటు కూడా పెరిగిపోద్ది. సో అందుకే ఇప్పుడు సీటు రేటు కూడా పెంచేసాయి పార్టీలు. ఒకప్పుడు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీలో 10 నుంచి 15 కోట్లు డిపాజిట్ చేయండి అనేవాళ్ళు. ఇప్పుడు 20-25 కోట్లు అడుగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 30 కోట్లు డిపాజిట్ చేస్తేనే ఎమ్మెల్యే సీట్ అంటున్నారు. టీడీపీలో డిపాజిట్ చేసిన సొమ్ము అవసరమైతే వెనక్కి ఇస్తారు. ఆ అభ్యర్థులు ఎన్నికల సమయానికి పంపిణీకి లేకపోతే తాత్కాలిక సర్దుబాటు చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు ఉంటుంది. వైసీపీలో డిపాజిట్ చేసిన సొమ్ము వెనక్కి ఇస్తారా లేదా అనేది అనుమానమే. ఎంపీ సీటు విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఏమో 80 నుంచి 100, 120 వరకు చూస్తున్నారు. 80 కోట్ల నుంచి 100 కోట్లు ఉంటే ఎంపీగా అర్హుడు అనేటట్టు అంత ఖర్చు పెట్టుకోగలిగే నాయకుల్ని చూస్తున్నారు. వైసీపీకి వచ్చేసరికి 140 కోట్లు చూస్తున్నారు. ఒక్కో కాన్స్టిట్యున్సీకి 20 కోట్లు చొప్పున 140 కోట్లు, 140 ఉంటేనే ఎంపీ సీటు అనేటట్టు చూస్తున్నారు. సో ఇలా రెండు పార్టీల్లో అంచనాలు ఇలా ఉన్నాయి. సో ఎంపీ అభ్యర్థులు ఎవరు దొరకట్లా రెండు పార్టీలకు కూడా. ఈవెన్ ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్న వైసీపీకి 21 మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఆ 21 మందిలో దాదాపుగా ఒక 15 మందిని లేపేస్తారు. 15 మందికి మళ్ళీ సీట్లు ఇచ్చే ఛాన్స్ లేదు. అందులో రకరకాల కారణాలు ఉన్నాయి. సామాజిక కారణాలు, ఆర్థికపరమైన కారణాలు, సీఎం గారితో పొసగని కారణాలు, వర్గ విభేదాలు, ఇవన్నీ నచ్చక పక్కన పెట్టేయడం, చాలా కారణాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో కూడా ఎంపీ అభ్యర్థులు దాదాపుగా ఎక్కడ ఖరారు అవ్వాల. ఉదాహరణకు శ్రీకాకుళమే తీసుకుందాం. శ్రీకాకుళం టీడీపీ అయితే రామ్మోహన్ నాయుడు గారే ఇంకా ఫిక్స్. ఆయన ఎంత ఖర్చు పెట్టినా ఎంత అయినా సరే నడిచిపోద్ది, నో ప్రాబ్లం. వైసీపీకి వచ్చేసరికి ఎవరున్నారు? తమ్మినేని సీతారాం గారిని, ధర్మాన ప్రసాదరావు గారిని, ఇద్దరిలో ఎవరో ఒకరిని చూస్తున్నారు. సో వాళ్ళిద్దరూ అయితే ఫైనాన్షియల్గా ఓకే పెట్టుకుంటారు. పార్టీలో సీనియర్లు, పర్వాలేదు, నో ప్రాబ్లం. విజయనగరం జిల్లాకు వచ్చేసరికి టీడీపీకి ఓకే, అశోక్ గజపతిరాజు గారు లేదా ఆ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు ఉంటారు ఫిక్స్డ్. వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్, నో ప్రాబ్లం. మరి వైసీపీకి ఎవరున్నారు? బెల్లని చంద్రశేఖర్ గారేమో ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నారు, ఎంపీగా వద్దు అంటున్నారు. విశాఖపట్నం వచ్చేసరికి టీడీపీకి ఓకే, భరత్ గారు ఉన్నారు, గీతం భరత్ గారు. వైసీపీకి ఎవరున్నారు? ఎంవివి సత్యనారాయణ గారినేమో ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారు విశాఖ తూర్పు. మరి వైసీపీ ఎంపీ ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారిని అడుగుతుంటే నేను ఈ విశాఖపట్నం పోటీ చేయను, నా ఒంగోలు నాకు ఇచ్చేయండి అని సుబ్బారెడ్డి గారు అడుగుతున్నారంట. సో ఎవరు వచ్చినా సరే 140 కోట్లు తీసుకొస్తేనే విశాఖపట్నం ఎంపీ సీట్ అని బేరం పెట్టారు ప్రస్తుతానికి. అలాగే రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, అమలాపురం కానీ రాష్ట్రంలో ఉన్న ఎంపీ నియోజకవర్గాలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 నియోజకవర్గాలకు స్టిల్ ఇప్పటికే అభ్యర్థులు లేరు. ఉన్న వాళ్ళని మార్చేయాలని చూస్తున్నారు. చాలామంది ఎంపీలను ఇప్పుడు కాకినాడ ఎంపీ వంగా గీత గారికి పిఠాపురం, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ గారికి ఏమో రాజమండ్రి సిటీ, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు మళ్ళీ పోటీ చేస్తారో లేదో డౌటు, మేబీ ఆయనకు సీట్ ఇవ్వకపోవచ్చు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు మాత్రమే మళ్ళీ పోటీ చేస్తారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి క్యాబినెట్లోకి వెళ్ళాలని ఉందంటే మేబీ ఆయనకు పోటీ చేసినా ఆయనకు గుంటూరు ఇస్తారేమో అంటున్నారు. గుంటూరు ఆల్రెడీ అంబటిరాయుడు గారికి కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఆయన కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ క్రికెటర్ కాబట్టి నో ప్రాబ్లం. సో గుంటూరు జిల్లా వరకు సెట్ అయినట్టే. బాపట్ల మారుస్తారు. బాపట్ల నందిగం సురేష్ గారిని మార్చే అవకాశం ఉంది. ఒంగోలు. ఇలా ఎంపీ సీట్ల విషయంలో రెండు పార్టీలు కూడా ఎడతెరిపిలేని సెర్చ్ జరుగుతుంది. వైసీపీలో ఒక 15 నియోజకవర్గాలకు ఎంపీ అభ్యర్థులు కావాలి. తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి ఒక 5-6 మాత్రమే రెడీగా ఉన్నారు. 5-6 నియోజకవర్గాల్లో మాత్రమే రెడీగా ఉన్నారు. మిగిలినవన్నీ కూడా వాళ్ళు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి. సో అందుకే రకరకాల అభ్యర్థులను
చూసి వాళ్ళు ప్రొఫైల్స్ చూసి వాళ్ళ ప్రొఫైల్స్ను వాళ్ళ ఆస్తిపాస్తులు వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు వాళ్ళ లావాదేవీలు వాళ్ళ కార్పొరేట్ ఇదంతా చూసి అప్పుడు సీట్ ఫైనల్ చేస్తున్నాయి. సో రెండు పార్టీలు కూడా బిగ్ షాట్స్ కోసం చూస్తున్నాయి అన్నమాట.